పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు నల్లమల వెంకటేశ్వర గారు అలియాస్ ఎన్వి గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్, ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద స్పందించండి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సీజన్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం మన ఈ పచ్చి రొట్ట పెంచడం కోసం జీలుగ, ఇల్లివెసర, జనుములు లాంటి విత్తనాలు 90% సబ్సిడీతో రైతులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కొరత లేకుండా యూరియా దగ్గర నుంచి డిఏపి వరకు అన్నీ కూడా జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో రైతులకు ఎంత అవసరం ఉంటుందో అంత అవసరం మేరకు స్టాక్ పెట్టడం జరిగింది. విత్తనాల కొరత రాలేదు, ఎరువుల కొరత కూడా రాదు. అదేవిధంగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతోని వ్యవసాయానికి పెట్టుబడి పేరుతో ఉచితంగా ఇచ్చినటువంటి 10,000 రూపాయలని మొన్న సీజన్లో యథావిధిగా ఆ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో ఆ రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే గతంలో రైతు బంధు పేరుతోని 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలు మరి రైతులకి ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. అది గుట్టల పేరుతోని, మరి డొంకల పేరుతోని, రియల్ ఎస్టేట్ పేరు ఉన్నటువంటి భూములు కూడా ఆ రోజు రైతు బంధు పేరుతో డబ్బులు వేయడం జరిగింది. ఈ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అది నిజమైనటువంటి సాగుదారులకే ఈ రైతు భరోసా పోవాలని ఉద్దేశంతో దానికి ఒక విధి విధానాలు ప్రకటించడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా మరి మొత్తం రైతాంగాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే రైతు వేదికల ద్వారా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. అదేవిధంగా సహకార సంఘాల ద్వారా కూడా రైతు అభిప్రాయాలు తీసుకున్నారు. మరి తిరిగి ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాకి విధి విధానాలు మరి నిర్ణయించడం కోసం ఏర్పాటు వాళ్ళకి ఇవ్వచ్చు రైతు భరోసా, అదే రైతు భరోసా విధి విధానాలని తయారు చేయడం కోసం క్యాబినెట్లో మధ్యవర్గ సబ్ కమిటీని వేయడం జరిగింది. అది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో. ఆ సబ్ కమిటీ ఇవాళ ప్రత్యక్షంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతులతోని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని చివరికి అది అసెంబ్లీలో చర్చకు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు బంధుని నిజమైనటువంటి సాగు చేసేటటువంటి రైతుకి ఆ సాగు భూమికి మాత్రమే ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. నాకు తెలిసి చిన్నకారు రైతులకు అన్యాయం జరగకుండా రైతు భరోసా పేరుతో ఇచ్చేటటువంటి ఉచితంగా ఇచ్చేటటువంటి పెట్టుబడిని ఇవాళ పెద్ద భూస్వాములకి లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మైనింగ్ వాళ్ళకి పోకుండా నిజమైనటువంటి సాగుదారులకు వెళ్ళే విధంగా అది 5 ఎకరాల 7 ఎకరాల సీలింగ్ పెట్టి ఆ చిన్న సన్నకారు రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు నాయకుడిగా మేము స్వాగతిస్తాము. కౌలు రైతుల సంగతి ఏంటి సార్? అదే నిజమైన సాగు రైతు అంటే దాంట్లో 100% కౌలు రైతు వస్తాడు. ఎందుకంటే ఇవాళ దాదాపు రాష్ట్రంలో 22 లక్షలకు పైగా రైతులు కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పూర్తిగా కౌలు రైతులు కాకపోవచ్చు, వాళ్ళకు కూడా సొంతంగా 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉండి వాళ్ళు మళ్ళీ అదనంగా కొంతమంది దగ్గర కౌలు తీసుకొని కౌలు సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అది ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. రైతు ఎవరైతే మరి భూమి ఉన్నటువంటి రైతు ఉంటాడో కౌలుకి ఇచ్చినప్పుడు కౌలుదారికి కూడా ఆయన కాగితం మీద రాసిస్తే ఆ కౌలుదారికి ఈ రైతు భరోసా పోయే విధంగా ప్రభుత్వం చేయాలని చూస్తుంది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టి ఫైనల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. దీన్ని రైతు సంఘ నాయకుడిని మేము పూర్తిగా స్వాగతిస్తాము. సార్, ఒకటి చెప్పండి, జనరల్గా రైతులు అంటే వడ్డీ వ్యాపారస్తులు బారిన పడుతున్నారు. సరిపడా రైతుల పెట్టుబడికి సహకార బ్యాంకుల ద్వారా కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా? సహకార బ్యాంకులు అయితే లేదా వాణిజ్య బ్యాంకులు అయితే రైతులకి
వితౌట్ షూరిటీ క్రాప్ లోన్ ఇవ్వాలి, అది మా డిమాండ్. అయితే ప్రభుత్వం ఆదేశించినా కూడా బ్యాంకులు ముందుకు రావట్లేదు. కానీ ఇవాళ బ్యాంకు రుణం ఇచ్చినా ఇవ్వకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా, నాకు తెలిసిన దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఉచితంగా పెట్టుబడి కోసం రైతుకి వ్యవసాయం చేయడం కోసం మరి ఎకరానికి గతంలో 10,000 ఇచ్చినా ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇది రికార్డు. ఇది రైతులకి ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది. దీంతోపాటు ఒక 15,000తోనే పెట్టుబడితోనే వాళ్ళ సాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి రోజు రోజుకి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి రైతులు పోకుండా మరి వాణిజ్య బ్యాంకులు కానీ సహకార బ్యాంకులు కానీ రైతులకి అందుబాటులో ఉండి వాళ్ళకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వాలని అది ప్రభుత్వమే కల్పించుకొని ఇప్పించాలని చెప్పి మేము సార్ ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది లేకపోతే మోడీ గారు అందజేస్తున్నారు అనేది పేపర్లలో చూస్తున్నాం, మీలాంటి లీడర్లు ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేషనల్ లెవెల్లో ఎందుకు రైతు ఆత్మహత్యలు ఆగటం లేదు? రైతు ఆత్మహత్యలు ఇప్పుడు రైతు బంధు పథకం లేకపోతే రైతు భరోసా పథకం అనేది అదేదో సర్వరోగ నివారణ కాదు. అది ఇచ్చినంత మాత్రానే ఆత్మహత్యలు ఆగిపోతాయని చెప్పడానికి సాహసం చేయలేము. ఎందుకంటే రైతుకి అనేక సమస్యలు ఉన్నాయి, ప్రతిరోజు సమస్య, ప్రతినిత్యం సమస్య. ఎందుకంటే అసలు సాగు చేసే దగ్గర నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి, పంట పండించి మార్కెట్కి తీసుకెళ్ళి విక్రయించే వరకు మరి రైతుకి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కల్తీ విత్తనాలు వస్తున్నాయి, కల్తీ విత్తనాల వల్ల పంట నష్టపోయి రైతు నష్టపోతూ ఉన్నాడు. ఎరువులు అధికంగా వాడటం వల్ల, భూసార పరీక్షలు లేకుండా చేయకపోవడం వల్ల ఇవాళ భూమికి ఏది మందు వేయాలో కూడా మరి రైతుకి శాస్త్రీయ సాంకేతికమైనటువంటి ఇది దగ్గరికి రాకపోవడం వల్ల విచ్చలవిడిగా ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల భూమి నష్టపోతుంది, రైతుకు పెట్టుబడి పెరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రకృతిని ఎదిరించి వర్షాలని మరి లేకపోతే వరదల్ని అన్నింటినీ తట్టుకొని, చీడపీడలను తట్టుకొని పండిస్తే దాన్ని మార్కెట్లో విక్రయించేటప్పుడు దానికి ధర ఉండలేదు. మేము రైతులు ఎప్పుడైతే మార్కెట్కి తీసుకెళ్తామో అప్పుడు ధరలు పడిపోతాయి. మా దగ్గర నుంచి సరుకు వ్యాపారస్తుల చేతిలో పోయిన తర్వాత ధరలు పెరిగేటటువంటి పరిస్థితి ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే మేము అన్ని పంటలకి మద్దతు ధర కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము. ఈ మద్దతు ధరలు కూడా చట్టభద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఆ డిమాండ్ మీద ఇప్పటికే పంజాబ్, యూపీ, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులు ఆందోళన చేస్తున్నారు. దానికి మద్దతుగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రైతాంగానికి ఈ పోరాటానికి మేము ఆ పోరాటానికి సంఘీభావంగా రైతులను కదిలించడానికి మేము ప్రయత్నం చేస్తాము. సార్ చెప్పండి, రైతులకు సంబంధించి ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 1,00,00,000 ఎకరాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ 1,00,00,000 ఎకరాలని నీళ్లు పారిస్తారన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 ఎకరాలు లేదు, 90 లక్షల ఎకరాలే ఉంది, నీరు పారాల్సిందని ఆరోపణలు చేశారు. 1,00,00,000 ఎకరాలు ఉన్నాయండి, 90 లక్షల ఎకరాలు అండి నీరు పారాల్సింది. దానికి సంబంధించి కాంగ్రెస్ దగ్గర ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా పారించడానికి, నీళ్లు పారించడానికి ప్రయత్నం చేస్తుంది? రైతు సంఘాల నాయకులుగా మీ వ్యూస్ చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం తెలంగాణలో 1,00,00,000 ఎకరాలు మాగాణం చేస్తారని చెప్పి ప్రకటించడం, దానికి ప్రధానంగా మొత్తం డబ్బులన్నీ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి ఆ కాళేశ్వరం పరిస్థితి ఏమైందో మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా కాళేశ్వరం మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదు. అందులో నీళ్లు ఆగితే ఆ బ్యారేజ్ ఉంటుందా ఉండదనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. అందుకని ఆ ప్రభుత్వం పూర్తిగా అవినీతికి పాల్పడి మొత్తం కాళేశ్వరం మీదే డబ్బులు ఖర్చు పెట్టి దాని డబ్బులు కూడగట్టుకున్నారు. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తే ఆ 1,00,00,000 ఎకరాల భాగాలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టు దాంట్లో ఖమ్మం జిల్లాలో అంతకుముందు భక్తరామ్ దాస్ ప్రాజెక్టు ఉంది. ఆ భక్తరామ్ దాస్ ప్రాజెక్ట్ అనేది అసలు డిజైన్ కూడా లేదు అంతకుముందు. అది తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా వచ్చినప్పుడు కేసీఆర్ని ఒప్పించి 6 నెలల్లో భక్తరామ్ దాస్ ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగర్ నీళ్ళని మెట్ట ప్రాంతమైనటువంటి కరువు ప్రాంతమైనటువంటి తిరుమలాయపాలెం మండలంలో నీళ్లు బారించి సస్యశ్యామలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రతిపక్షాల ఆరోపణ. సార్ మీరు ఇక్కడే అడుగుతున్నాను, మీరు ఇబ్బంది పడకండి. ఉన్నటువంటి పాలేరు అది ఏదైతే ఉందో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేటువంటి ఒక 5 టీఎంసీలని తిరుమలాపాలెంకి మళ్లించారు తప్పితే కొత్త
కొత్త వనరులు ఏదైతే జలవనరులు సృష్టించింది కాదు, ఉన్న జలవనరులనే కింద సత్తుపల్లి కింద ఏరియాకి అందకుండా ఇటు మలిపారు అనేది ఆరోపణ ఉంది. నిజం కాదంటారా? అదే నేను అంతకుముందు చెప్పింది. నీళ్లు కొత్తయే, కానీ సాగు అయిన ప్రాంతం కరువు ప్రాంతం వాళ్ళకి అసలు కనీసం బోర్ వేసుకుంటే కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాలో కరువు మండలం ఏదైనా ఉంటే మొట్టమొదటి తిరువనాయపల్లి మండలం, తర్వాత రేంచూరు మండలం. కరువు మండలాలు రెండింటిని కూడా ఇలా సస్యశ్యామలం చేశారు. ఆ భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా తిరువనాయపల్లి మండలంలో సస్యశ్యామలం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ కాలువ ద్వారా వేంసూరుని కూడా అంతే చేయడం జరిగింది. అవి సాగర్ నీళ్ళే కావచ్చు, మీరు చెప్పినట్టు కొత్త ప్రాజెక్టు కాదు, కొత్త నీళ్ళు కావు. కానీ మరి సాగర్ నీళ్ళు అయినప్పటికీ కూడా మెట్ట ప్రాంతాలకు పోయేవి కావు. అప్పుడు దుర్వినియోగం అటు ఆంధ్రాలో పోయి మళ్ళీ కృష్ణానదిలో కలిసాయి సాగర్ నీళ్ళు. ఎక్కడైతే కృష్ణానదిలో నుంచి మనం ప్రాజెక్టు ద్వారా కాలువ ద్వారా బయటకు తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నాము, అదే వాటర్ మళ్ళీ తిరిగి కృష్ణాలో పోయాయి వృధాగా. ఆ వృధాగా పోకుండా ఇలా కరువు మండలాల్లో కృష్ణా నీళ్ళు వాడుకున్నాం. ఇవాళ గోదావరి నీళ్ళు అసలు మనం చుక్క కూడా వాడుకోవాలి ఇప్పటివరకు. అది సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు మరి 3 లక్షల ఎకరాలకు, అది నాగార్జున సాగర్ ఆయకట్టు కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చింది కావచ్చు, 3 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి సీతారామ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ జిల్లా వాసిగా ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఒక లింకు కెనాల్ ద్వారా వైరా చెరువుకి అనుసంధానం చేస్తే ఈ సాగర్ ఆయకట్టు ప్లస్ వైరా ప్రాజెక్టు కింద ఇప్పుడున్నటువంటి పొలాలని నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినా రాకపోయినా నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి పొలాల సాగు స్థిరీకరణ కోసం ఉపయోగపడుతుందని చెప్పి మన స్పీడ్గా వర్క్ జరుగుతుంది. నాకు తెలిసి అది 15 నాటికి డెఫినెట్గా నీళ్ళు వస్తాయి. సార్, సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఏనుకూరు దగ్గర ఏదో కలుపుతున్నారు అనేది లింక్ కెనాల్ కలుపుతున్నారు. మరి వస్తే అక్కడ నుంచి వైరా బెల్ట్ అవతలనే కానీ మరి ఇటు ఖమ్మం నియోజకవర్గం కానీ ఇటు మధుర కానీ లేకపోతే పాలేరు నియోజకవర్గాలకు అందుతాయి నీళ్ళు. మొదటి దశగా ఈ సంవత్సరం ఈ ఆగస్టు 15 లోపలనే వైరా ప్రాజెక్టు కింద, అదేవిధంగా సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఈ నీళ్లు ఉపయోగపడతాయి ఈ లింక్ కెనాల్ ద్వారా. లేదు పూర్తి స్థాయిలో మొత్తం సీతారామ ప్రాజెక్టు కింద సాగునీరు అది మన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా సాగునీరు పోయేటువంటి పరిస్థితి కాబట్టి దానికి కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాల్లో టైం పట్టుద్ది. దానికి నిధులు కావాలి. దాని నిధులు ప్రత్యేకంగా కేటాయించి 2-3 సంవత్సరాల్లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకి నీళ్ళు వస్తాయి. సార్, లేటెస్ట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూర్చున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, మిగతా విషయాల తర్వాత తెచ్చిద్దాం. రైతు అంశాలకు సంబంధించి, నీళ్లకు సంబంధించి కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి గ్యాప్స్ ఏంది? అసలు ఎందుకు ఆ సమస్యలు, జల వనరులకు సంబంధించిన జలాంశాలు ఎందుకు పరిష్కారం కావట్లేదు? నాకు తెలిసి కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్ర లేదా తెలంగాణ 2 రాష్ట్రాలకు ఉన్న సమస్య ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సమస్య కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సమస్య ఉంది. అప్పుడే తెలంగాణ ఎన్ని నిధులు టీఎంసీలు కేటాయించాలి, ఆంధ్రాకి ఎన్ని టీఎంసీలు కేటాయించాలి. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మధ్య జల వివాదం ఉంది. వీటన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేవలం 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడితే అది అవుతుందని చెప్పి నేను భావించట్లేదు. అది జలమండలి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి అది పరిష్కారం చేయాల్సిన పరిస్థితి ముందు రాబోతుంది. కాకపోతే దానికి సహృద్భావ వాతావరణం కోసం ఈ 2 మంత్రుల భేటీ ఉపయోగపడుతుంది తప్ప జల వివాదం అనేది 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కారం చేసేది కాదు. సార్, రైతాంగానికి సంబంధించి ఎప్పుడు సాంప్రదాయ పంటలు ఏదైతేనే వరి, చెరుకు, మిర్చి, పత్తి, మొక్కజొన్న ఈ ప్రధానమైనటువంటి సాంప్రదాయ పంటలు వేస్తున్నారు అనేది అంటున్నారు. ఈ క్రమంలో ఈ పండ్లు, ఫలాల తోటలకు సంబంధించి దాని మీద మీ వ్యూస్ చెప్పండి. సో గతంలో వ్యవసాయం అంటే కందులు, పెసలు, జొన్నలు, అలసందలు ఇట్లా రకరకాల మరి పంటలు సాగు చేసేటటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉండేది. అది వర్షాభావంతో, సాగునీరు ఉన్నా లేకపోయినా వర్షాభావంతో ఈ మెట్ట పంటల్లో వైవిధ్యభరితమైనటువంటి పంటలను సాగు చేసేవాళ్ళు. అందులో ఖమ్మం జిల్లా ప్రధానంగా ఉండేది. దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే నీళ్ళు వచ్చాయో, నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ వరి ప్రధానమైన పంటగా అందరూ వరి వైపు సాగు చేయడానికి రైతులు మొక్కుతున్నారు. దాంతోపాటు పత్తి, కొంత భాగంలో మిర్చి.
ఈ పంటలు తప్ప మిగతా పంటలు వేయడానికి రైతులు ముందు రావట్లేదు. దాంతో ఏమవుతుందంటే రైతులకి పెట్టుబడి పెరుగుతూ ఉంది, ఆ పెట్టుబడి తగినటువంటి ఆదాయం రావట్లేదు. రెండవది, ఇతర పంటలు పండించకపోవటం, ఒకే పంట ఒకే నేల మీద ఒకే పంట సంవత్సరాల వరకు పండించడం వల్ల ముందు ముందు ఆ నేల నిస్సారమైపోయి ఆ పంటలు పండనటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని పంటల మార్పిడి జరగాలి. అన్ని రకాల పంటలు చేసే విధంగా రైతులు గతంలో పూర్వకాలంలో ఎట్లయితే మనం వేసామో అన్ని పంటలు వేసుకోవడానికి రైతులు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. మేము రైతులను కోరుతా ఉన్నాం, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు కేవలం వరి పత్తి పంటలు కాకుండా అనేక రకాలైనటువంటి మరి మీరు చెప్పినట్టు పళ్ళ తోటలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ ఆయిల్ పామ్ ఉంది. ఈ ఆయిల్ పామ్ ఇంతకుముందు పశ్చిమ గోదావరి మన ఖమ్మం జిల్లాలో అసురావుపేట ప్రాంతానికి పరిమితమయ్యేది. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ వేయడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి సాయిల్ కానీ వాతావరణం కానీ అనుకూలం అని చెప్పి ప్రభుత్వం మరి సర్వే చేసి చెప్పింది. ఆ రకంగా ప్రోత్సాహం చేస్తుంది, సబ్సిడీలు ఇస్తూ ఉంది. చాలా జిల్లాల్లో ఇలా ఆయిల్ పామ్ మరి రైతులు వేస్తూ ఉన్నారు. అది ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, గవర్నమెంట్ ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. ఈ విధంగా రైతుల్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వం వేరే రకాల పంటల వైపు రైతుల్ని మళ్లించాలి. ఆ రకమైన ప్రభుత్వం రైతు సంఘ నాయకులుగా మేము కూడా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాలి, రైతులకు స్వచ్ఛందంగా రావాలి. సార్, చిరుధాన్యాల మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి. చిరుధాన్యాలు అనేది చాలా మంచిది. కాకపోతే ఏంటంటే రైతు పండించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ చిరుధాన్యాలు దిగుబడి తక్కువ ఉంటుంది. ఉదాహరణకి కందులు ఉన్నాయి. కందులు గతంలో పండించేవాడు, అది 4 క్వింటాలు 5 క్వింటాల కంటే ఎక్కువ పండవు. అదే ధాన్యం అంటే 35 బస్తాలు 40 బస్తాలు కూడా ఉంటుంది. అట్లా పత్తి కూడా 10 క్వింటాలు 15 క్వింటాలు అవుతాయి. అందుకనే ఈ చిరుధాన్యాలు లేకపోతే పెసలు, లేకపోతే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామాలు ఇవి 5 క్వింటాలకు మించి ఎకరంలో పండే పరిస్థితి ఉండదు. అందుకని ఆ చిరుధాన్యాలకి మరి ప్రోత్సహించాలంటే నాకు తెలిసి చిరుధాన్యాలకి పండించేటటువంటి రైతులకి ఆ పంట మీద అమ్ముకునేటప్పుడు బోనస్ ఇవ్వాలి. ఒట్టిగా ఏదో ప్రకటనలు ఇస్తే సరిపోదు, బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా రైతులు పంట మార్పిడి అయిపోతారు, చిరుధాన్యాలు పండిస్తారు. ఆ చిరుధాన్యాలు తింటే ఇవాళ సమాజంలో ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఆ చిరుధాన్యాలకి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే హెల్త్ కాన్సెప్ట్ పెరిగింది ప్రజల్లో. ప్రజలు వరి అన్నం మానేస్తూ ఉన్నారు. అసలు వరికి డిమాండ్ లేదు, ధాన్యానికి ప్రపంచంలోనే డిమాండ్ లేదు, దేశంలో డిమాండ్ లేదు. డిమాండ్ లేనటువంటి ధాన్యాన్ని మనం అధికంగా ఉత్పత్తి చేసి ఇవాళ ప్రభుత్వానికి కూడా భారంగా మిగులుతూ ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి మనం రైతులు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కొనుగోలు చేసి గోడౌన్లో మరి కోట్ల టన్నుల మరి బియ్యాన్ని వాళ్ళు గోడౌన్లో దాస్తున్నారు తప్ప వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. ఇవాళ రేషన్ షాపులో ఇచ్చినటువంటి బియ్యం కూడా కటిక పేదవాళ్ళు కూడా రేషన్ షాపులోంచి బియ్యం తీసుకుపోయి వండుకోవట్లేదు. వాటిని రూపాయికి కేజీ లెక్క ప్రభుత్వం ఇస్తే దాన్ని 4 రూపాయలకి 5 రూపాయలకి అక్కడే అమ్ముకుంటా ఉన్నారు. దాన్ని మధ్యలో దళారులు తీసుకెళ్ళి దాన్ని కొంచెం ఫైన్ చేసి మిల్లులో మళ్ళీ ఒకసారి పట్టించి దాన్ని 10 రూపాయలు 15 రూపాయలకి అమ్ముతుంటే అదే బియ్యాన్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ 40 రూపాయలకి 45 రూపాయలకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ రకమైన స్మగ్లింగ్ బియ్యం దందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నట్టు పరిస్థితుంది. అందుకనే డిమాండ్ లేనటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించడానికి రైతు ముందుకు రావుతుంది. ఆర్గానిక్ ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో మీరు చెప్పినట్టు ఆర్గానిక్ వ్యవసాయం మీద ఇవాళ ఆర్గానిక్ వ్యవసాయం ఏంటంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు మరి వాళ్ళకున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకొని దాంట్లో కనీసం వాళ్ళ అవసరాలకి వాళ్ళు తినడానికి కోసం వాళ్ళు ఆర్గానిక్ కూరగాయల దగ్గర నుంచి ఈ చివరికి బియ్యం కూడా వాళ్ళే ఒక అరెకరంలో పండించుకొని ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించుకొని తింటా ఉన్నారు. ముడి బియ్యం తింటా ఉన్నారు, తెల్ల బియ్యం తింటా. డబ్బులు ఉన్నోళ్ళేమో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం ఫామ్ హౌజుల్లో చేసుకొని వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతో సహా వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకుంటూ ఉంటే నిత్యం కష్టపడి వ్యవసాయం చేసి సాగు చేసినటువంటి రైతులు, పొలం మనకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా అన్ని రకాల పంటలు మనకు కనీసం ముందు మన కుటుంబ అవసరాలకి ఉపయోగపడే విధంగా కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో రైతాంగం ఉంది. అందుకని మన అవసరాలు మరి మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తినడం కోసం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని సమాజానికి అందించడం కోసం ఆర్గానిక్ వ్యవసాయం రైతాంగం చేయాలి. దాన్ని కూడా ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి మీకు కోరుతున్నాం.
మిర్చికి వాటికి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ముఖ్యంగా టమాటాని మనం తీసుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ టమాటా తీసుకుంటే అవి కొన్ని రోజులే. టమాటాలు అంటే కూరగాయల పంటలు ఏమైనా వస్తే వారం రోజుల్లోపు మళ్ళీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో వీటికి కూరగాయల ఉత్పత్తులకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు నిర్మాణంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. దీని మీద స్పందించండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మిర్చి పండించినటువంటి రైతు మార్కెట్లో రేట్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటా ఉన్నాడు. ఎప్పుడు రేటు పెరిగితే అప్పుడు కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీసుకోనుకుంటున్నారు. కొంతవరకు అది రైతుకు ఉపయోగపడుతుంది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నటువంటి రైతుకి వాళ్ళకి లోన్ కూడా ఇస్తున్నాడు. 3 months వరకు అయితే ఇంట్రెస్ట్ కూడా. ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి మార్కెట్లో ఉంది. వ్యవసాయ మార్కెట్లు ఇస్తా ఉన్నాం. ఇదే రకమైనటువంటి పద్ధతిని కూరగాయలు పండించే రైతుకు కూడా కల్పించాలి. కూరగాయలకి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లు ప్రభుత్వం కట్టించాలి. నేను ఇజ్రాయెల్ దేశం ఈ మధ్య మనం పోయిన ఆగస్టులో పోయాం. ఇజ్రాయెల్లో పోయినప్పుడు మేము చూసాం కోల్డ్ స్టోరేజ్లు అనేవి పొలాల్లోనే ఉన్నాయి. ఎక్కడైతే కూరగాయలు పండిస్తున్నారో కూరగాయలు పండించే దగ్గర ఆ ఊర్లోనే ఆ పొలాల్లోనే కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళు ఇమీడియట్గా కొయ్యటం, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడం. ఆ రోజు మార్కెట్లో ఎంత అమ్ముడుపోద్దో అంతవరకు మార్కెట్కి తీసుకెళ్తున్నారు, మిగతాది కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నారు. అక్కడ ఒక్క టమాటా, సింగిల్ టమాటా కూడా వేస్ట్ కానిటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూసాం. మీరు అన్నట్టు కోల్డ్ స్టోరేజ్ అనేది ఈ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఈ ఫుడ్ ఉదాహరణకి చెప్పినట్టు టమాటా ఉంది. ఈ టమాటా వేస్ట్ కాకూడదంటే ఒక కోల్డ్ స్టోరేజే కాకుండా టమాటాకి సంబంధించి దాని ద్వారా మరి వేరే ప్రొడక్ట్స్ అవి సాస్ చేయొచ్చు, లేకపోతే జ్యూస్ చేయొచ్చు. వాటన్ని ఇమీడియట్గా వేస్ట్ కాకుండా ఆ సాస్ ఫ్యాక్టరీలు కానీ, ఆ జ్యూస్ ఫ్యాక్టరీలు కానీ రైతులకు అందుబాటులో ఆ పొలాల్లో, ఆ గ్రామాల్లో ఉండాలి. అది ఎక్కడో ఖమ్మంలో, విజయవాడలో, హైదరాబాద్లో ఉంటే మళ్ళీ రైతులకు అందుబాటులో ఉండవు. ఎవరు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ పంట పండిస్తూ ఉన్నారో ఆ పంటకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఆయా ప్రాంతాల్లోనే పెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. సార్, ఒకటి చెప్పండి. దేశవ్యాప్తంగా, భారతదేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ట్రైన్లో వెళ్ళాలంటే 1 నుంచి 2 రోజులు పడుతూ ఉంది. అంటే అంత విశాలమైనటువంటి భూభాగం ఉన్నది. భౌగోళికంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మానవ వనరులు కూడా ఉన్నాయి భారతదేశంలో. జలవనరులు కూడా ఉన్నాయి. నదీ జలాలు వృధా అవుతున్నాయి. సపోజ్ 100% భూమి ఉంటే దాదాపుగా 300 నుంచి 400% జలవనరులు ఉన్నాయి. అన్ని నదులు, మిగులు జలాలు, లేకపోతే నికర జలాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు కట్టడానికి మీ రైతు సంఘం లీడర్గా మీ దృష్టిలో 50 ఏళ్ళలో అయిద్దా, 100 ఏళ్ళ, 1000 ఏళ్ళ పట్టిద్దా? దానికి సంబంధించి స్పందించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాలు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం కానీ, మన దేశంలో ఉన్నటువంటి సారవంతమైన భూములు కానీ ప్రపంచంలో ఏ ధనవంతమైన దేశంలో, అమెరికాలో లేవు, ఈవెన్ చైనాలో కూడా లేవు. అక్కడ 2 పంటలు పండడానికి అవకాశం లేదు. మన దగ్గర 4 పంటలు పండడానికి అవకాశం ఉంది. 4 పంటలు పండడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి సమస్యతో వాతావరణం మనకి. వాళ్ళకి 2 సీజన్లు ఉంటాయి, మనకి 4 సీజన్లు ఉంటాయి. మంచి వాతావరణం, అన్ని రకాల పంటలు. కాశ్మీర్లో యాపిల్ పండు ఉంది, అసరాపేటలో మామిడికాయ పండు. ఇక్కడ వేడిగున్న ప్రాంతం, ఇక్కడ మామిడికాయ పడుతుంది. అక్కడ చల్లని ప్రదేశం, అక్కడ యాపిల్ పండుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంట సమృద్ధిగా పండేటటువంటి మంచి వాతావరణం కలిగినటువంటి భారతదేశం. మంచి రైతులు ఉన్నారు, మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ మంచి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు రావట్లేదు కేంద్రంలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి, ఎందుకంటే ఈ దేశంలో 60% పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్నాం. జీడిపిలో 21%, 22% వ్యవసాయ రంగం నుంచి వస్తాం. మరి ఆ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే ఆ వ్యవసాయం మీద పార్లమెంట్లో కనీసం 1 రోజు కానీ, 1 గంట కానీ చర్చ జరిగే పరిస్థితి వరకు లేదు. మీరు చూశారు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అడావుడిగా 3 నల్ల చట్టాలని, నల్ల చట్టాలను ప్రతిపక్షాలను ఎందుకు వ్యతిరేకించి అసలు దాని మీద చర్చ లేదు కదా. ఆ నల్ల రైతుల కోసం చేసావని చెప్తున్నావు. రైతుల కోసం చేసిన చట్టాలు అయితే నువ్వు పార్లమెంట్లో చర్చ పెట్టు. ఇవాళ రైతు భరోసా ఉందండి, రైతుల కోసం పెట్టినట్టు పథకం. దాన్ని వాళ్ళ రైతుల్లో చర్చ పెట్టారు, ఎట్లా విధి విధానాలు ఉండాలని.
నువ్వు రైతుల కోసం పెట్టినటువంటి చట్టాలు నిజంగా రైతు చట్టాలే అయితే రైతుకు ఉపయోగపడే చట్టాలు అయితే రైతుల ముందు చర్చగా పెట్టు. అది డెఫినెట్గా రైతులకు సపోర్ట్ చేస్తారు మంచి అయితే. అది కార్పొరేట్ వ్యాపారస్తులకు ఉపయోగపడేటువంటి చట్టాలు ప్రతిపక్షాలకి చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారిన హడావుడిగా ప్రవేశపెట్టాం. 2 సంవత్సరాలు 16 నెలల పాటు సుదీర్ఘంగా రైతు ఉద్యమం కొనసాగితే ఆ నల్ల చట్టాలని నువ్వు రద్దు చేసుకున్నావు. కానీ ఇవాళ నువ్వు చెప్పేటటువంటి బీజేపీ మోడీ ఏదైతే చెప్తా ఉందో అవి రైతు వ్యతిరేక చట్టాలు కాదు అని చెప్పడానికి కనీసం నువ్వు పార్లమెంట్లో ఇప్పటికైనా ఎందుకు చర్చ పెట్టావు? పార్లమెంటులో రైతాంగ సమస్యల మీద, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కనీసం ఒక వారం రోజుల్లో నువ్వు చర్చకు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక అగ్రికల్చర్ పాలసీ, నువ్వు ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది, కానీ వ్యవసాయానికి సంబంధించిన వరకు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని ప్రవేశపెట్టారు. ఒక పాలసీని అందరితో సుదీర్ఘంగా చర్చించి ఒక పాలసీని ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి ప్రత్యేకంగా నిధి, అసలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, ఇంతకుముందు రైల్వే బడ్జెట్ ఉండేది, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి, వ్యవసాయం మీద ప్రత్యేక చర్చ జరగాలి. అప్పుడు ఈ దేశంలో ఇప్పుడు రైతాంగం చేస్తున్నటువంటి కృషికి, మనకున్నటువంటి వాతావరణానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ప్రపంచానికి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి భారతదేశ రైతాంగానికి. సరే, వ్యవసాయ ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. ఒకటి పాడి పరిశ్రమకు సంబంధించి పాల ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే మత్స్య పరిశ్రమ, చేపల పరిశ్రమకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఇంకా అనుబంధ రంగాలు ఉన్నాయి, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ రంగాలు. వాటి మీద స్పందించండి. అదే మీరు చెప్పినట్టు వ్యవసాయం అంటే జనరల్ ఏదంటే పత్తి, వరి, మిర్చి అన్నట్టుంది. ఓన్లీ పంటలే కాకుండా మీరు చెప్పినట్టు మత్స్య పరిశ్రమ ఉంది, కోళ్ల పరిశ్రమ ఉంది, మరి పాడి పరిశ్రమ ఉంది, యానిమల్ హస్బెండరీ. వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వీటికి ప్రత్యేకంగా అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు, వీటిని వేరేలాగా చూడకుండా దీన్ని కూడా వ్యవసాయంలో కలపాలి. దీనికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిధులు పెట్టాల్సిన అవసరం లేదు. వీటిని వ్యవసాయంలోనే ఏదైతే పెట్టి ఈ కోళ్ల పరిశ్రమ కానీ, డైరీ ఫామ్ కానీ, లేకపోతే ఈ మత్స్య పరిశ్రమ కానీ వీటిని అనుసంధానం చేస్తూ వాటి మీద డబ్బులు ఎక్కువ పెట్టి ప్రోత్సహించకపోతే రైతు ఇంకా మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎందుకు రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అని. మరి ఇంతకంటే నష్టం వచ్చినటువంటి రోజులు గతంలో ఉన్నాయి. ఇంతకంటే మనం పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎక్కువ శ్రమ పెడుతున్నాము, ఎక్కువ దిగుబడి వస్తుంది. నువ్వు ఈవెన్ రేటు కూడా గతంతో పోల్చుకుంటే మరి రేటు కూడా ఎక్కువే వస్తుంది కదా. అయినా రైతు నష్టపోతున్నాడు. కారణం ఏంటంటే గతంలో రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాల పొలంతో పాటు ఇంట్లో 40-50 కోళ్ళు ఉండేవి, ఒక 10-15 మేకలు ఉండేవి. ఈ కోళ్ళు గుడ్డు పెడతా ఉంటాయి, మేకలు వృద్ధి చెందుతూ ఉంటాయి, మేకలు అమ్ముకోవచ్చు, మేకపోతులు అమ్ముకోవచ్చు. ఇట్లే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈవెన్ బెంగాల్, కేరళ వంటి చోట్లయితే ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న చెరువులు ఉంటాయి. ప్రతి ఇంట్లో చేపలు పెంచుకుంటారు. మన కోళ్ళు ఎట్లా పెంచుకుంటాం, కొన్ని రాష్ట్రాల్లో చేపలు అట్లా పెంచుకుంటాం. ఆ రకమైన కల్చర్ రైతాంగంలో ఉండేది. రైతు వ్యవసాయంతో పాటు పొలం దున్నటం, పొలంలో పంటలు పండించడంతో పాటు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఉండటం వల్ల అప్పుడు ఎంతో కొంత లాభం ఉండేది. అప్పుడు ఆత్మహత్యలు అనేది అసలు జరగల. మనం ఎప్పుడు చూడాలి, మా చిన్నప్పుడైతే మేము ఆత్మహత్యలు చూడాలి. ఈ 10, 15, 20 సంవత్సరాల కాలంలోనే ఈ వాణిజ్య పంటలు వాటికి పెట్టుబడి ఎక్కువ పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఆ అప్పు తెచ్చినటువంటి డబ్బుల్ని తీర్చలేక రుణగ్రస్తుడై మరి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు తప్ప వేరేది కాదు. ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఈ రంగాలన్నింటినీ ప్రభుత్వం ప్రోత్సహించి వీటన్నిటినీ రైతు చేయగలిగితే గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు అనేది నివారించబడతాయి, ఆగిపోతాయి. సాగునీటి వనరుల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులు, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, చిన్న తరహా సాగునీటి చెక్ డ్యాములు, పంప్ సెట్లు, ఉచిత కరెంట్లు, వీటిని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంకా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వీటి యొక్క పరిధులు, పరిమితులు చాలా స్ట్రెంథెన్ చేయాలి.
కాకపోతే ఏంటంటే దీంట్లో దురదృష్టం అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు చిన్న తరహా నీటిపారుదల ఒకటి, పెద్ద తరహా నీటిపారుదల ఒకటి, మధ్య తరహా నీటిపారుదల ఒకటి, ఇట్లా విడివిడిగా ఉండేవి. వాళ్ళ ఆఫీసులు, అధికారులు అంతా వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అయితే ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే. ఇంతకుముందు ఎన్ఎస్పి అని కూడా ప్రత్యేకంగా ఉండేది, నాగార్జున సాగర్. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే గొడుగు కింద వచ్చాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రాజెక్టులో కాడ మనం చిన్న ఏదేమంటారు మామూలుగా చిన్నవి ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయొచ్చు, ఆ సాగునీటిని రైతులకు అందించచ్చు. ఇంతకుముందు ఎందుకంటే ఒకదానికి సంబంధం లేకుండా అవి ఒకే గొడుగు కింద లేకపోవడం వల్ల అవినీతి ఎక్కువ జరిగేది. అవసరం లేని చోట లిఫ్ట్ ఇరిగేషను స్కీమ్ పెట్టడం, అది రైతుల చేతిలో పెట్టడం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడవడం, తర్వాత కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెడిపోతుంది. చెక్ డ్యాముల పరిస్థితి, అవసరం లేని చోట చెక్ డ్యాములు, అవసరం లేని చోట లిఫ్టులు, ఇట్లా పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఒకే గొడి కిందకు వచ్చాయి కాబట్టి కొంత దుర్వినియోగం చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ టోటల్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ప్రాజెక్టుల దగ్గర నుంచి చిన్న లిఫ్ట్ వరకు, చిన్న దీని వరకు ఒకే అధికారులు ఒకే గొడుగు కింద ఉండటం వల్ల కొంతమేరకు నష్టం నివారించబడింది, రైతులకు న్యాయం జరుగుతుంది.